టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పెన్షనర్ల ఇన్నాళ్ల ఆశలు, అనుభవాలు, ఆందోళన గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు, అనుభవాలు, ఆందోళనలు అయితే ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొగ్గు చూపారు. జగన్ ప్రభుత్వ పరిపాలనా విధానం, వేతన చెల్లింపుల్లో ఉన్న అస్పష్టత, పాత పెన్షన్ స్కీమ్, ఓపీఎస్ పునరుద్ధరణపై నెరవేర్చని హామీలు వీరి అసంతృప్తికి ప్రధాన కారణాలుగా మారాయి. జగన్ పరిపాలనలో ఉద్యోగుల సమస్యలు ఈ విధంగా ఉండేవి. వేతన చెల్లింపులో నిర్దిష్టత లేకపోవటం. గత ప్రభుత్వాల్లో ఉద్యోగుల వేతనాలు ప్రతి నెల 1 లేదా 2వ తేదీన ఖచ్చితంగా వచ్చేవి. కానీ జగన్ పరిపాలనలో ఏ నెలలో కూడా ఏ రోజు జీతాలు వస్తాయో అనిశ్చితి నెలకొంది. ఇది ఉద్యోగులను తీవ్ర నిరాశకైతే గురిచేసింది. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌పై మోసపోయిన ఉద్యోగులు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఓపీఎస్ పునరుద్ధరించేందుకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి చెందారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రభుత్వ ఉద్యోగుల హాజరు ఖచ్చితంగా నమోదయ్యేలాగా బయోమెట్రిక్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. కొన్ని జిల్లాల్లో టెక్నికల్ సమస్యలు, దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఇబ్బందులు ఉండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ఉద్యోగుల తీరు చంద్రబాబుకు మద్దతు. జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగస్తులంతా చంద్రబాబు నాయుడిని భారీగా మద్దతిచ్చారు. ఓపీఎస్ పునరుద్ధరణపై హామీ, వేతనాలను నెల మొదట్లోనే ఖచ్చితంగా చెల్లించే విధానం, ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యంగా పరిగణించేవాడు అనే నమ్మకం. మరి ఓటు వేసిన ఉద్యోగులు ఇప్పుడు నిరాశలో. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులకు అనుకున్నట్లుగా మార్పులు చోటు చేసుకోవటం లేదు. 1వ తేదీన జీతాలు రాకుండా ఆలస్యమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా జమ అవుతున్నాయి. ఉద్యోగుల పనితీరును ఆధారంగా చేసుకొని గ్రేడింగ్ విధానం అమలు చేయనట్టుగా వార్తలొస్తున్నాయి. మరి చంద్రబాబు వ్యూహము ఉద్యోగులపై కొత్త నియంత్రణలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రభుత్వ ఉద్యోగులను మళ్ళీ ధర్నాలు, నిరసనల్లో పాల్గొనకుండా కట్టడి చేయడానికే ప్రభుత్వం గ్రేడింగ్ విధానం తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ప్రత్యేకించి ఉపాధ్యాయుల పనితీరుపై కఠినంగా గమనిస్తూ వారికి ప్రతిఫలం లేదా మైనస్ మార్కులు కేటాయించే విధానాన్ని అమలు చేయనున్నారు. మరి ఉద్యోగులు తమపై ఉన్నటువంటి నియంత్రణ పెరుగుతుందనే భయంతో ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తి ఏమాత్రం మార్పు జరగలేదా అంటే ఉద్యోగులకు ఉద్యోగులు జగన్ ప్రభుత్వం మారిపోతే ఉద్యోగ జీవితం మెరుగుపడుతుందని మాత్రం భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా పాత సమస్యలే కొనసాగుతున్నాయి. ఉద్యోగులకు ఇప్పుడు నిజమైన స్పష్టత వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా తమ హక్కుల కోసం పోరాడాల్సిందే అని. ఇకపై ఉద్యోగులు ఏం చేయబోతున్నారంటే తమ హక్కులను రక్షించుకునేలాగా సమ్మెలకు, నిరసనలకు సిద్ధపడతారా? ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకొని కొత్త విధానాలను ఆమోదిస్తారా? తమ వేతనాలు 1వ తేదీకి రావాలని మళ్ళీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతారని తెలియాల్సింది. ఇక మొత్తానికి ఉద్యోగుల నిరసనతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనైతే తెలుస్తోంది. స్పష్టమవుతోంది అన్నమాట. ఉద్యోగులు చంద్రబాబును ఆశయంతో గెలిపించారు. కానీ ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వ పాలన మారినా ఉద్యోగుల సమస్యలు, వేతనాల ఆలస్యం, నియంత్రణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇకపై ఉద్యోగులు ప్రభుత్వ వైఖరిని ఎలా స్వీకరిస్తారనేది సర్వత్రా చూడవలసిన అంశము.